అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 42. కానిస్టేబుల్ మన్వితను తీసుకుని రాగానే వేద్ వెళ్ళి మన్వితను హాక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మన్విత కూడా వేద్ని హాక్ చేసుకుని ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకేం తెలియదు వేద్ అని ఏడుస్తుంటే ఆదికి వెళ్ళి మన్విత తల మీద చెయ్యి వేయగానే మన్విత వేద్ని వదిలి అన్నయ్య అని తనను పట్టుకుని నిజంగానే చెప్తున్నా అన్నయ్య నాకేం తెలీదు అంటూ వెక్కుతుంది. ఆద్యకు మన్విత తల నిమురుతూ ఏం కాదు మన్వి, నువ్వు ఏడవకురా, మేమందరం ఉన్నాం కదా అని ఓదారుస్తాడు. మన్విత నాకు భయంగా ఉందన్నయ్య అంటుంది వెక్కుతూనే. ఆద్యకు అసలు ఇక్కడికి వచ్చే ముందు ఏం జరిగిందో చెప్పరా, దాన్ని బట్టి ఏం చేయాలో నాకు ఒక ఐడియా వస్తుంది కదా అంటాడు. మన్విత ఏడుస్తూ నాకేం గుర్తులేదన్నయ్య, ఆఫీస్ నుండి బావకి చెప్పేసి వేదు కోసం ఇంటికి స్టార్ట్ అయ్యాను. తనతో కాలు కూడా మాట్లాడాను. ఆ తర్వాత ఏమైందో తెలీదు. కాసేపటి తర్వాత చుట్టూ జనాలు పోలీసులు ఉన్నారు అంటూ ఏడుస్తుంది. ఆద్విక్ సరే నువ్వేం కంగారు పడకు, ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అని చెప్పి శివ్ లాయర్ని త్వరగా రమ్మనండి, రేపు ఎల్లుండి కోర్టుకి హాలిడే, బెయిల్కి ఇప్పుడు అప్లై చేసి మన్విని ఇంటికి తీసుకెళ్ళాలి, లేదంటే ఇక్కడే ఉండాల్సి వస్తుంది అంటుండగానే లాయర్ వస్తాడు. ఆదికు మన్వి నువ్వు వేతో మాట్లాడుతూ ఉండు, మేము ఇప్పుడే వస్తాం అని వాళ్ళిద్దరినీ అక్కడ వదిలేసి బయటకు వచ్చి కానిస్టేబుల్తో సీసీటీవీ ఫుటేజ్ గురించి అడుగుతాడు ఆదికు. కానిస్టేబుల్ అది తీసుకురావడానికే మా సార్ వెళ్ళారు సార్ అని అనగానే ఆద్విక్ లాయర్కి అన్ని విషయాలు చెప్పి ముందు బెయిల్కి అప్లై చేయమని చెప్పి త్వరగా పేపర్స్ రెడీ చేయమని పంపిస్తాడు. శివాంశు ఆది అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు, మన్వి నాకేం తెలీదు, ఏం జరిగిందో తెలియదు అంటుంది, వీళ్ళేమో మన మన్వినే యాక్సిడెంట్ చేసింది అంటున్నారు అంటాడు. ఆద్విక్ కంగారు పడకు శివ్, ఏం జరిగిందో నేను కనుక్కుంటా కదా, ఇంకొక 1 అవర్లో కోర్టుకు వెళ్ళాలి కాబట్టి త్వరగా పేపర్స్ రెడీ చేయించు అంటాడు. శివాంశు అది ఆ పని మీదే ఉంటాను అని లాయర్ దగ్గరికి వెళ్తాడు. లోపల మన్విత సారీ వేద్, నీకెప్పుడు టెన్షను బాధ తప్ప నేనేమీ ఇవ్వలేదు, నీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా చేస్తున్నాను అని ఏడుస్తుంటే వేద్ బాధగా అలా ఏం లేదు మన్వి, నేను నీతో చాలా హ్యాపీగా ఉన్నానురా, కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, అంత మాత్రాన నువ్వు ఇలా అనుకోవడం, నువ్వు నిందించుకోవడం కరెక్ట్ కాదు మన్వి అంటాడు. మన్విత ఇంకా మన మధ్య దూరాన్ని నేను తీసుకోలేను వేద్ అంటుంది. వేదు మన మధ్య దూరం ఏమీ ఉండదు మన్వి, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావురా అంటాడు. మన్విత లేదు వేద్, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు, నేను చాలా జాగ్రత్తగానే కార్ డ్రైవ్ చేశాను వేద్, కానీ ఎలా ఈ యాక్సిడెంట్ అయిందో తెలియడం లేదు, ఇంతకీ నేను ఎవరికి యాక్సిడెంట్ చేశాను వేద్, వాళ్ళు ఎలా ఉన్నారు అని కంగారుగా అడుగుతుంటే వేదు మన్వి కూల్, నేను ఎవరో కనుక్కొని హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూసేసి వస్తాను, ముందు మనం ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత అన్నీ నిదానంగా తెలుసుకుందాం, నువ్వు మాత్రం కూల్గా ఉండరా నా కోసం అంటాడు. మన్విత అని వేదుని హాక్ చేసుకుని కన్నీళ్లు పెడుతుంటే వేదు కూడా బాధపడుతుంటాడు. 1 గంట తర్వాత లాయర్ రావడం, కోర్టుకు వెళ్ళడం, మన్వితకి బెయిల్ తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఇంటికి వెళ్తూ శివాంశు శ్రీనిక కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తాడు. శ్రీనిక కంగారుగా ఇంటికి వచ్చేసరికి అప్పుడే లోపలికి వస్తూ కనిపిస్తారు వేదు, మన్విత, శివాంశు. కొడుకు కోడలు చాలా రోజుల తర్వాత ప్రేమగా ఒకరికొకరు అన్నట్లు దగ్గరగా ఉండడం చూడగానే మధుర గారికి కూడా ఆనందంగా అనిపిస్తుంది. మధుర గారు మీ ప్రేమ ముచ్చట్లు తర్వాత ఎప్పుడైనా మీ రూమ్లో పెట్టుకోండి, నా రూమ్లో కాదు అని అరిచి చిత్ర జ్యూస్ తాగమనిస్తే పక్కన పెట్టేశావు అంటారు సీరియస్గా. హితేష్ చిత్రను వదిలి జ్యూస్ గ్లాస్ తీసుకుని తనే తాగేస్తాడు. ఇంతలో బిర్యానీ రావడంతో మధుర గారు వెళ్ళి దాన్ని కొంచెం టేస్ట్ చేసి ఓకే అనుకుని చిత్ర కోసం ప్లేట్లో పెట్టుకుని వస్తుంది. హితేష్ దాన్ని తీసుకుంటుంటే మధుర గారు చెయ్యి వెనక్కి తీసుకుని నువ్వు బయటకు వెళ్ళు, లేదంటే దాన్ని ఇంకా బాధ పెడతావు అని కసిరి వెళ్ళి చిత్ర పక్కన కూర్చుంటారు తినిపించడానికి. చిత్ర బాధగా హితేష్ వైపు చూస్తుంటే మధుర గారు వాడేమీ నిన్ను శాశ్వతంగా వదిలేసి వెళ్ళడం లేదు, జస్ట్ రూమ్ బయటకు వెళ్తున్నాడు,
నువ్వు అంతగా బాధపడాల్సిన పని లేదు అని ముద్ద నోటి దగ్గర పెడుతుంటే చతుర మధురగారి వైపు చూసి మళ్ళీ హితేష్ వైపు చూస్తుంది. తను నవ్వి తిను అన్నట్లు సైగ చేయగానే చతుర నోట్లో పెట్టుకుంటుంది. మధుర గారు, నీకు నచ్చింది తినడానికి కూడా వాడి పర్మిషన్ కావాలా అని కసిరి తనకి తినిపిస్తారు. హితేషు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతే చిత్రని రెస్ట్ తీసుకోమని చెప్పి మధుర గారు హాల్లోకి వస్తారు. మహేంద్ర గారు కనిపించడం లేదని ఆయన కోసం వెతుకుతున్న మధుర గారికి బయట లాన్లో కూర్చుని ఉన్న ఆయన్ని చూడగానే దగ్గరకు వెళ్తారు. ఆలోచనలో ఉన్న మహేంద్ర గారి చేతి మీద చెయ్యేసి, ఏంటి మహి అంతగా ఆలోచిస్తున్నారు అంటూ పక్కన కూర్చుంటారు. మహేంద్ర గారు, హితు గురించే మధు, వాడెందుకు ఇలా చేయాలనుకున్నాడు, కనీసం ఇంట్లో పెద్దవాళ్ళే చెప్పాలని కూడా అనుకోలేదు, మన అభిప్రాయం కానీ సలహా కానీ తీసుకోవాలని కూడా చూడలేదు, అసలు వాడి దృష్టిలో మనం ఏంటి మధు అంటారు బాధగా. మధుర గారు, మహి మీరు ఎందుకని హితు సైడ్ నుండి ఆలోచించలేకపోతున్నారు, వాడేం చేసినా ఒప్పుకునే మీరేనా ఇలా ఫీల్ అవుతున్నారు, నేనైనా వాడిని కొట్టడమో అరవడమో చేశాను కానీ మీరెప్పుడు వాడి కోసమే మాట్లాడారు, వాడినే వెనకేసుకొచ్చారు, అలాంటిది ఇప్పుడు వాడి గురించి ఎందుకని ఇలా ఆలోచిస్తున్నారు, వాడికి మనమంటే ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమనే చతురు మీద చాలా తక్కువ కాలంలో పెంచుకున్నాడు మహి, అదంటే వాడికి ప్రాణం. చతురని వాడికిచ్చి పెళ్లి చేద్దామని నేను అనుకున్నప్పుడు వాడు తనని ఎలా రిసీవ్ చేసుకుంటాడో, ఎలా చూసుకుంటాడో, ఎలా అర్థం చేసుకుంటాడో అనే భయం ఉండేది, కానీ వాడు తనని అంతలా ప్రేమిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు మహి. మీరు వాడు చెయ్యాలి అనుకున్న పని గురించి మాత్రమే చూస్తున్నారు, కానీ నేను వాడు పడుతున్న బాధ నరకం చూస్తున్నా మహి. పుట్టబోయే బిడ్డ కోసం ఒక తల్లి ఎంత ఆరాటపడుతుందో తండ్రి కూడా అంతే ఆరాటపడతాడు, కాకపోతే ఆ తండ్రి దాన్ని పైకి కనిపించినవాడు అంతే మహి. అంత మాత్రాన ఆ బిడ్డ మీద ప్రేమ లేకుండా పోతుందంటారా, వాడికి కూడా తన బిడ్డ మీద అమితమైన ప్రేమ ఉంది మహి, కానీ ఆ ప్రేమ చతురు మీద కంటే ఎక్కువ కాదు. ఇంకా పుట్టని బిడ్డ కోసం తను ఎంతో ప్రేమించి తనే ప్రాణం అనుకునే భార్యని ప్రాణాన్ని పణంగా పెట్టాలనే ఆలోచన వాడిది. తన రక్తం పంచుకుని పుట్టే బిడ్డని వదులుకోలేక, అలా అని చతుర లైఫ్ని రిస్క్లో పెట్టలేక వాడు ఎంత సతమతమవుతున్నాడో అర్థం చేసుకోండి. ఆ బాధని చతుర మీద ప్రేమని కోపంగా మార్చుకున్నాడు. వాడికి తెలుసు చతుర కడుపుతో ఉందని తెలిస్తే తన సంతోషంలో వాడు ఏం చెప్పినా వినదు అని, అందుకే తనకి చెప్పకుండా మేనేజ్ చేశాడు. దాని దగ్గరగా ఉంటే విషయం చెప్పాల్సి వస్తుందని, ఆ తర్వాత చతురుని వీడు మార్చే ప్రయత్నం చేస్తే వీళ్ళిద్దరి మనసు మారుతుందని తనకి దూరంగా ఉంటూ వచ్చాడు. వీడి మీద ప్రేమతో అది పిచ్చి చేష్టలు చేస్తూ వీడు ఏదైతే జరగకూడదని అనుకున్నాడో అదే జరుగుతుంటే ఇంకా ఉండలేక దానికి ఏమీ కాకూడదనే కోపంలో బస్ట్ అవుట్ అయ్యాడు మహి అంటారు కన్నీళ్లతో. కన్నీళ్లు తుడుచుకుని మహేంద్ర గారి వైపు చూస్తూ, మీకు గుర్తుందా మహి, హితు డెలివరీలో ఎవరు ఒకరు బతుకుతారు అన్నప్పుడు నాకు నా భార్య కావాలి అని మీరు నా కోసం ఆరాటపడ్డారు అనగానే మహేంద్ర గారు అవును అన్నట్లు తలూపితే, మీరెలా నా మీద ప్రేమతో బిడ్డ కంటే భార్య ముఖ్యం అనుకున్నారో వాడు కూడా అలానే అనుకున్నాడు మహి అంటారు ఏడ్చేస్తూ. మహేంద్ర గారు మధుర గారిని గట్టిగా కౌగిలించుకుని, ఇంతలా అర్థం చేసుకుంటారు కాబట్టి అమ్మ తర్వాత ఎవరైనా అనేది ఇందుకేనేమో మధు, మనకు పిల్లలు పుట్టలేదని ఎన్ని మాటలు పడ్డామో మనకి బాగా తెలుసు మధు, మాటలు పట్టడం గురించి కాకపోయినా మనకెందుకు ఆ ప్రాప్తం కలగలేదు అని అంతకంటే ఇంకా ఎక్కువ బాధపడ్డామో గుర్తు రాగానే హితు మీద కోపం వచ్చేసింది మధు. మళ్ళా మనవాడు కూడా బాధపడకూడదు అని ఆలోచించానే కానీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అని ఆలోచించలేదు అంటారు బాధగా. హితేషు చతురు మీద ప్రేమలో దానికి ఏమవుతుందో అనే భయంలో అన్నీ మర్చిపోయాడు మహి. అంతేకాని వాడికి మన మీద ప్రేమ గౌరవం లేక కాదు. మహేంద్ర గారు అంటుంటే పైన రూమ్లో నుండి వీళ్ళని చూసిన హితేషు, సారీ నాన్న, నా నిర్ణయంతో నేను మాత్రమే కాదు చతురుని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, డాక్టర్ ఏం చెప్తారో చూసి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను, అంతవరకు అబార్షన్ అనే మాట రానివ్వను అనుకుంటూ ఉండగా తనకి సౌమ్య నుండి కాల్ వస్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.